వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ రోజుల్లో ఫోన్ శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ చూస్తూనే ఉంటున్నాం. ప్రపంచ జనాభాతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెల్ ఫోన్ల సంఖ్య ఎక్కువంట. అంతలా పెరిగిపోయింది ఫోన్ వాడకం. ఫోన్ వచ్చిన కొత్తలో కేవలం మాట్లాడుకోవడానికి కోసమే వాడేవారు. మరి ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు, షాపింగ్, సినిమాలు చూడటం, ఫోటోలు, వీడియోలు తీయడం, ఇలా దాదాపు అన్ని పనులు ఫోన్తోనే జరిగిపోతున్నాయి. అయితే చాలా మందికి ఫోన్ వాడకంలో కంట్రోల్ ఉండదు. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ వాడుతూనే ఉంటారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే పక్కన ఉన్నవారితో అవసరమే ఉండదు. అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఇలా విచ్చలవిడిగా ఫోన్ వాడితే హెల్త్కి కూడా మంచిది కాదని మీకు తెలుసా? అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా ఫోన్ యూజ్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. డెర్మటైసిస్. మీరు మీ చేతుల మీద, మీ ఫేస్ మీద డ్రైగా అయిపోయి దురద పెడుతున్న ప్యాచ్లని గమనించారా? ఇది మొబైల్ రేడియేషన్ వల్ల కావచ్చు. మొబైల్ రేడియేషన్ అప్పటికే కొన్ని ఎలర్జీలతో సఫర్ అవుతున్న వారిలో యాంటీగెన్స్ని పెంచుతుంది. దీనికి మరో కారణం ఏంటంటే ఫోన్లో వాడే నికెల్, కోబాల్ట్, ఈ మెటల్స్ రేడియేషన్తో కలిసి మీ స్కిన్ని ఎర్రగా దురద ఉండేలా చేస్తాయి. క్రాస్ఫిట్. రాత్రి లైట్ తీసేసిన తర్వాత కూడా కొంతమంది సెల్ ఫోన్లో చాట్ చేస్తూ ఉంటారు, లేదా ఏవైనా వీడియోలు చూస్తూ ఉంటారు. సరైన లైటింగ్ లేదు కాబట్టి, చిన్న ఫాంట్ చూస్తారు కాబట్టి స్క్వింట్ చేసి చూడవలసి అవసరం వస్తుంది. నెమ్మదిగా కళ్ళు చుట్టూతా ముడతలు వచ్చేస్తాయి. వేడి. చాలాసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ వేడిగా అయిపోతుంది. గమనించారా? ఇలా జరగడం వల్ల స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఇందువల్ల స్కిన్ టోన్ అనీవెన్గా మారుతుంది. ఫేస్ అంతా డార్క్ స్పాట్స్ వస్తాయి. బ్లూ లైట్. యూవీఏ, యూవీబీ లైట్తో పోలిస్తే బ్లూ లైట్ స్కిన్కి ఇంకా లోపలికి చొచ్చుకుపోతుంది. సింపుల్గా చెప్పాలంటే 3 గంటలు సెల్ ఫోన్లో మాట్లాడారంటే అర్ధగంట సేపు ఎలాంటి సన్ ప్రొటెక్షన్ లేకుండా ఎండలో గడిపినట్లు. ఇందువల్ల స్కిన్ ట్యాన్తో పాటు ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఫోన్ లేకుండా ఏ పని అవ్వదు. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ ఫోన్స్ని మితంగా వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.